హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక అన్న మాటలకు షాక్ అయిన అప్పు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అప్పు అయితే ఆటోలో వెళ్తూ ఉంటుంది. అదే టైంలో అనామిక కార్ అడ్డంగా తెచ్చిపెడుతుంది. అనామికను చూసిన అప్పు షాక్ అవుతుంది, అలాగే చూస్తుంటుంది. ఇంకా అనామిక చాలా పొగరుగా కార్లోంచి దిగి ముందుకు వస్తుంది. ఇంకా అప్పు కూడా ఆటో దిగి ముందుకు వస్తుంది. ఏంటి పెద్దవాళ్ళు వస్తే చిన్నవాళ్ళు సైడ్ జరగాలని కూడా తెలియదా అని అనామిక అంటుంది. పెద్ద చిన్న ఏంటండి, మీరు కార్ తీయండి, మేము బయటికి వెళ్ళాలి అని ఆ పర్సన్ చెప్తాడు. తను చెప్పట్లేదరా, మనకి వార్నింగ్ ఇస్తుంది అని అప్పు అంటుంది. అర్థమైంది కదా, ఇంకేంటి ఇంకా వెళ్ళండి అని అనామిక అంటుంది. అయినా అప్పు నువ్వు అంత జరిగినా కూడా ఇలా బయట ఎలా తిరగలుగుతున్నావు అని అనామిక అడుగుతుంది. నేను నీలాగా పెరిగేదాన్ని కాదు కాబట్టి అని అప్పు అంటుంది. చూడు అప్పు, డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, డబ్బు లేని వాళ్ళు ఏం చేసినా చెల్లదు. అయినా మీకు ఒక విషయం ఇప్పుడు వెలగాలి కదా, మీరు ఒక పని మీద అక్కడికి వెళ్తే ఇంకో పని మీద దొరికిపోవడం ఏంటి, అసలు ఆ రూమ్ డోర్ ఓవర్ లాక్ చేశారు, అదే టైంకి మీడియా ఎలా వచ్చింది, ఇవన్నీ మీకు డౌట్స్ లేవా అని అనామిక అంటుంది. ఆ మాటలకు అప్పు అలాగే చూస్తూ ఉంటుంది. నేనే ఫోన్ చేశాను మీడియా వాళ్ళకి, నా మనుషులతో నేనే డోర్ లాక్ చేయించాను, మీ ఇద్దరి మధ్య ఉంది స్నేహం అని తెలిసినా కానీ స్నేహం కాదు అని అందరికీ నిరూపించాను, మీ ఇద్దరిని తలెత్తుకోకుండా చేశాను, ఇదంతా నా మనుషులతో నేను చేసిన పనే అని అనామిక అంటుంది. అనామిక మాటలకు అప్పు అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తుంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరేం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.